Solve d square plus 3d plus 2 into y equal to sin 2x into cos x. So f of d is equal to d square plus 3d plus 2. Auxiliary equation f of m equal to 0. m square plus 3m plus 2 equal to 0. సో ఎం స్క్వేర్ ప్లస్ 3mని మన ఫ్యాక్టర్స్ 2m ప్లస్ 1m కింద స్ప్లిట్ చేసుకోవచ్చు. ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ 2 నుంచి ఒక mను కామన్ తీస్తే m ప్లస్ 2, ఈ రెండిట్లో 1ను కామన్ తీస్తే m ప్లస్ 2. దెన్ m ప్లస్ 2 ఇంటూ m ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో m ఈక్వల్ టు -2, m ఈక్వల్ టు -1. సో వచ్చినటువంటి రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్గా వచ్చాయి. సో డిఫరెంట్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ సొల్యూషన్ c1 e to the power ax ప్లస్ c2 e to the power bx. c1 e to the power ఏ ప్లేస్లో మనకు వచ్చిన ఫస్ట్ వాల్యూ, బి ప్లేస్లో మనకు వచ్చినటువంటి సెకండ్ వాల్యూ. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ pi 1 by f of d into q of x. So 1 by d square plus 3d plus 2 into sin 2x into cos x. So q of x is క్వశ్చన్లో RHS సైడ్ ఇచ్చిన దాన్ని q of xతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఈ రెండు కూడా మనకి ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఈ 2xని a అని ఈ xని b అనుకుంటే అది sin a cos bలా ఉంది. సో sin a cos bని మనం ఫార్ములాలో రాసుకుంటే 1 by d square plus 3d plus 2 1 by 2 into sin of a plus b plus sin of a minus b. This is the formula for sin a cos b ki formula. So 1 by d square plus 3d plus 2 1 by 2 into sin 3x ప్లస్ 2xలోకి x పోతే ఇంకొక x మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 2 టర్మ్స్ వచ్చాయి కాబట్టి దీంతో pi1 దీంతో pi2 రెండు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ pi1 వచ్చేసి 1 బై డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ సైన్ 3x. ఈ 1/2ని లాస్ట్లో జనరల్ సొల్యూషన్ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్లో పుట్ d square is equal to minus of b square minus this is the b value. 3ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. ఇది d square ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. -9 ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ సైన్ 3x. సో 1 బై 3d 2 మైనస్ 9 అంటే -7. సో ఇందులో సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి రేషనలైజ్ చేయడం. రేషనలైజ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి సింబల్కి ఆపోజిట్ సింబల్లో సేమ్ టర్మ్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేయడాన్ని రేషనలైజ్ చేయడం అంటాము. సో 3d ప్లస్ 7 బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ 3x. సో దీని లోపలికి పంపిస్తే 3d ఇంటూ సైన్ 3x 7 సైన్ 3x బై 3d స్క్వేర్ అంటే 9d స్క్వేర్ 4 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49. సో 3 ఇంటూ d ఈజ్ నథింగ్ బట్ డెరివేటివ్ ఆఫ్ సైన్ 3x. సైన్ 3x డెరివేటివ్ కాస్ 3x ఇంటూ 3 ప్లస్ 7 సైన్ 3x బై 9 ఇంటూ d స్క్వేర్ వాళ్ళు ఆల్రెడీ స్టెప్ నెంబర్ 1లో వచ్చేసింది మనకి -9. సో 3 3 9 కాస్ 3x ప్లస్ 7 సైన్ 3x బై ఇది -81 -49. సో -81 49 -130. దిస్ ఈజ్ pi1. నెక్స్ట్ pi2. సో pi2 is equal to 1 by d square plus 3d plus 2 into sin x.
అగైన్ సేమ్ పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ b స్క్వేర్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్లు. 1ని స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. సో 1 ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ సైన్ ఎక్స్. సో 1/3d. 2లో 1 పోతే మనకి ఇంకొక 1 మిగులుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దానికి రేషనలైజ్ చేయడం. సో 1/3d ప్లస్ 1 ఇంటూ 3d మైనస్ 1/3d మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్. సో 3d మైనస్ 1 a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ sin x. So 3d into sin x, 1 into sin x by 9d square minus 1. d into derivative of sin x is cos x minus sin x by 9 into d square value minus 1 minus 1. So 3 cos x minus sin x by minus 10. సో జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు cf ప్లస్ అక్కడ వదిలేసినటువంటి 1/2 ఇంటూ pi1 ప్లస్ pi2. సో cf c1 e పవర్ మైనస్ 2x, c2 e పవర్ మైనస్ x, 1/2 ఇంటూ సో మనకు వచ్చినటువంటి pi1 వాల్యూ. సో 9 cos 3x ప్లస్ 7 sin 3x బై minus 130 plus pi2 value 3 cos x minus sin x by minus 10. This is complete general solution.